నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే ముధోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ అనంతరం వారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుని 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు. मनमोहन सिंह अमर है, मनमोहन सिंह अमर है, मनमोहन सिंह अमर है, मनमोहन सिंह अमर है। భైసా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ మన నారాయణపేటరావు గారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి మన మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు అనారోగ్య కారణం వల్ల హాస్పిటల్లో ఉండి నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. ఆయన చేసే ప్రతిమలు గణనలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మానవ హక్కుల చట్టం కానీ ఆర్టీఐ చట్టం కానీ ఆయన తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోయినందున చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కావున ఆయన చిత్రపటానికి మేము పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకోసం అంటే మన భారతదేశానికి ఆర్థికంగా ముందు నడిపించిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. ఈ రోజు మన గ్రామాల్లో పల్లెటూళ్ళల్లో ఉపాధి హామీ పథకం వచ్చిందంటే దానికి సృష్టికర్త, దానికి మూలకర్త మన మన్మోహన్ సింగ్ గారే. ఈ రోజు ఆయన లేని లోటు తీర్చడానికి ఎవ్వరు ముందుకు రారు. మన భారతదేశం ఆర్థికంగా ముందుకు పోవడానికి కారణం మన మన్మోహన్ సింగ్ గారే. అతనికి ఒక పేరుంది ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి కారణం ఎవరంటే మన్మోహన్ సింగ్ అంటారు. కాబట్టి మనం ఈరోజు చాలా బాధాకరమైన విషయము, మనకు ఒక మంచి మనిషిని కోల్పోయామని చెప్పి కోరుకుంటూ ముధోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క చనిపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి తీరని లోటు. ఆయన లేని స్థానం ఎవరు పూడ్చలేరు. అందుకోసం ఆర్థిక వ్యవస్థను మంచిగా నడిపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. భారతదేశానికే ఆయన తీరని లోటు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు మేము పార్టీ కార్యకర్తలందరూ ముధోల్ తాలూకా తరఫు నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.